టీసీఎస్ కు నామమాత్రపు ధరకు భూ కేటాయింపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెట్టుబడులు రాబట్టేందుకు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తే తప్పేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కంపెనీల రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని సూచించింది. టీసీఎస్ కు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారించింది. విశాఖలో టీసీఎస్ కు నామమాత్రపు ధరకు భూమి కేటాయించడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు. రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉందని టీసీఎస్ ను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించి ఉండొచ్చు. ఎంత రేటుతో కేటాయిస్తున్నారనేది కాదు, ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీసీఎస్ 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఐటీ వృద్ధితో హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. లీజు పద్ధతిలోని టీసీఎస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. భూమిని విక్రయిస్తున్నామన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.